కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మి మాట్లాడారు. మెగా డిఎసి నిర్వహణ, తల్లికి వందనం కింద నిధులు విడుదల, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2 పథకం ద్వారా ఉచిత సిలిండర్ల పంపిణీకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించామని స్పష్టం చేశారు. మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో అవన్నీ ఒకటొకటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాము. అంతకుముందు ప్రభుత్వము మాటలు చెప్పిందే కానీ ఆచరణలో చేసింది ఎక్కడ కనిపించలేదు. అప్పుల ఊబిలో కూలిపోయినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మేమిచ్చిన హామీలో సూపర్ 6 మీకు అందరికీ తెలుసు కూడా. దానికి తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మేము ఇంట్లో ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా వారందరికీ 15,000 చొప్పున ఇస్తూ దాదాపుగా 10,090 కోట్లు చెల్లించాము. ముఖ్యంగా మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో అవన్నీ ఒకటొకటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాము.